మన సొసైటీలో ఒక మిత్ ఉంది, మెన్ షుడ్ బి స్ట్రాంగర్ అని. అంటే వాడి కుంగిపోతే వాడి బాధ ఎవరైనా అర్థం చేసుకుంటారా? ఎన్సీఆర్బీ డేటా ప్రకారం పెళ్ళైన వారి ఆత్మహత్యలలో మగవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక క్వశ్చన్, మనం మహిళల బాధలని అర్థం చేసుకున్నాం, కానీ ఎందుకు మగవారి బాధని చూడలేకపోతున్నాం? ఇది ఈక్వాలిటీయా లేక సెలెక్టివ్ ఎంపతియా? ఒక నిర్దోషి మగవాడిపై కేసై తను జైలుకి వెళ్తే తను పడిన మానసిక క్షోభకి ఎవరు సమాధానం ఇస్తారు? తను కోల్పోయిన జీవితాన్ని ఎవరు తిరిగి తెస్తారు? ఎన్నో తరాలుగా ఆడవారు పడిన బాధని, వారి ఆవేదనని అర్థం చేసుకొని వారి రక్షణ కోసం చేసిన చట్టాలను కేవలం కొంతమంది ఆడవాళ్ళు కక్ష సాధింపు చర్యల కోసం వాడుకుంటున్నారు. అలా చేయడం వల్ల నిజమైన బాధితులను కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇది చట్టాల దుర్వినియోగం కాదా? నిజమైన బాధితులకు న్యాయం జరగాలంటే ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టిన వారిపై కఠిన చర్యలు అవసరం కదా. న్యాయం అంటే ఒకరిని కాపాడడం కాదు, నిరపరాధిని శిక్షించకపోవడం కూడా. మన చట్టాలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేక చట్ట సవరణ అవసరమా? లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇది 5 నిమిషాలు చూసి వెళ్ళిపోయే ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, సైలెంట్గా సమాధవుతున్న నిజాలు.